మా ఇంటి నుంచి మా స్కూల్కి మహా అయితే 500 మీటర్స్ దూరం. రోజు స్కూల్ ఫస్ట్ బెల్ కొట్టాక ఇంకో 5 మినిట్స్లో సెకండ్ బెల్ కొడతారు అనే లోపు స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. అప్పటికే మా ఫ్రెండ్స్ అంతా క్లాస్లో ఉండేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అందరికీ నా మీద జెలసీ ఉండేది. అబ్బా వీడు చూడరా ఎప్పుడొస్తున్నాడో క్లాస్కి, వీడిలా మన ఇల్లులు కూడా స్కూల్ దగ్గర ఉంటే ఎంత బాగుండేదోరా అని నా ఫ్రెండ్స్ అంటుంటే ముందు నవ్వుకునేవాడిని, కానీ నాకు మాత్రం అస్సలు నచ్చేది కాదు. నా ఫ్రెండ్స్లో కొంతమంది రోజు స్కూల్కి స్కూల్ బస్సులో వస్తే, కొంతమంది ఆర్టీసీ బస్సులో వచ్చేవాళ్ళు. ఎందుకో తెలియదు, ఆ టైంలో ఎవరైనా ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేస్తున్నారంటే ఏదో తెలియని ఎక్సైట్మెంట్ ఉండేది. రోజు బస్సులో ట్రావెల్ చేయడం, డిఫరెంట్ ప్లేసెస్ చూడడం, లేట్ అయితే బస్ దొరకలేదని చెప్పొచ్చు అని. నాకు కూడా అలా బస్సులో వెళ్ళాలని ఉండేది. మండే టు సాటర్డే ఫుల్ డే స్కూల్లోనే అయిపోయేది. ఇంకా దొరికిన సండే ఎక్కడికైనా వెళ్దామంటే మా నాన్న ఆఫీస్కి హాలిడే ఉండేది, సో ఇంట్లో ఉండేవాళ్ళు. బయటికి వెళ్దామంటే తర్వాత చూద్దాం లేరా అనేవాళ్ళు. ఇంకా ఎక్కువగా తిరగడం పాసిబుల్ అయ్యేది కదా. దేవుడా, నేను ఎప్పుడు బస్సులో నాకు ఇష్టం వచ్చినట్టు నాకు నచ్చిన ప్లేస్కి తిరుగుతా అని రోజు అనుకునేవాడిని. బహుశా దేవుడికి నా మాటలు వినిపించాయేమో. ఇంటర్లో కాలేజ్కి వెళ్ళాలంటే మేముండే ఏరియా నుంచి 15 కిలోమీటర్స్. ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి. అప్పటికి ఇంకా మెట్రో లేదు, సో ఆర్టీసీ బస్ తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ నాకు గుర్తున్నంత వరకు బస్ టికెట్ 13 రూపీస్ ఏమో ఉండేది, బట్ అప్ అండ్ డౌన్ రోజు 26 రూపీస్ అంతే. మా అమ్మ ఇలా రోజు 26 రూపీస్ అంటే నీ కాలేజ్ ఫీజు కన్నా నీ బస్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి, గమ్మున బస్ పాస్కి అప్లై చేయని చెప్పింది. బస్ పాస్లో కూడా జనరల్ పాస్ అండ్ రోడ్ పాస్ అండ్ 2 ఉండేవి. బేసిక్గా రోడ్ పాస్ అంటే స్పెసిఫిక్ రూట్ సెలెక్ట్ చేసుకుంటాం, ఇంటి నుంచి కాలేజ్కి, కాలేజ్ నుంచి ఇంటికి తప్ప వేరే ఎక్కడికి వెళ్ళడానికి లేదు. వేరస్ జనరల్ పాస్ అయితే హైదరాబాద్ సిటీ లిమిట్స్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది తెలిసాక ఇంకా వెంటనే మా అన్నయ్యకి నాకు జనరల్ పాసే కావాలి అని అడిగాను. ప్రతిదానికి నో చెప్పే మా అన్న ఈసారి అడగగానే ఓకేరా నేను అప్లై చేస్తాలే అన్నాడు. ఈయనను కన్విన్స్ చేయడానికి చాలా రిహార్సల్స్ చేశా అనవసరంగా, కానీ పైకి కోపంగా కనిపిస్తాడు కానీ మనిషి మంచోడే అనిపించింది. సర్లే ఏదో ఒకటి ఒప్పుకున్నాడు కదా, అదే హ్యాపీ. ఫైనల్గా ఆఫ్టర్ 10 days బస్ పాస్ చేతికి వచ్చింది. ఏదో గోల్డ్ మెడల్ వచ్చినట్టే ఫీల్ అయిపోయా. అదే హైలో కాలేజ్కి రెడీ అయ్యి బస్ స్టాప్కి వెళ్ళా. బస్ ఎక్కి కండక్టర్ టికెట్ అని అంటే నేను పాస్ అని హాలీవుడ్ మూవీస్లో FBI అని చెప్పి వాళ్ళ బ్యాచ్ చూపిస్తారు చూడండి, ఆ రేంజ్లో ఫీల్ అయిపోయా. ఎంతైనా ఆ ఫీలే వేరే ఉండేది. బుక్స్ అయినా అంత జాగ్రత్తగా కాపాడుకున్నానో లేదో తెలియదు, కానీ బస్ పాస్ని మాత్రం డైరెక్ట్గా పేపర్ని జోబులో పెడితే చినిగిపోతుందేమో అని బస్ పాస్ పెట్టుకోవడానికి సపరేట్గా పర్స్ వచ్చేది 10 రూపీస్ది పాలిథిన్ షీట్తో చేసి. అదొకటి కొని బస్ పాస్ మీద డేట్ అండ్ డీటెయిల్స్ మాత్రమే కనపడేలాగా ఫోల్డ్ చేసి ఆ పర్స్లో పెట్టి జోబులో పెట్టుకునేవాడిని. పొరపాటున కాలేజ్కి బుక్స్ తీసుకెళ్ళడమైనా మర్చిపోతానేమో, కానీ బస్ పాస్ మాత్రం ఛాన్సే లేదు. అండ్ బస్ పాస్ జోబులో ఉంటే ఏదో తెలియని ధైర్యం. దీనికి తోడు ఇంకా పర్స్లో కానీ ఒక 10 రూపీస్ లేదా 20 రూపీస్ నోటో ఉందనుకోండి, అస్సలు ఎవ్వడికి భయపడేది లేదు. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది కదా, మనల్ని వాడు ఆపేది, అలా ఉండేది నా కాన్ఫిడెన్స్. రోజు ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక కావాలని ఏదో ఒక బస్ ఎక్కి వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయేవాళ్ళం నేను మా ఫ్రెండ్స్. 8 o'clock 9 o'clock మెల్లగా ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇంట్లో అమ్మ అడిగితే బస్ రావట్లేదనో లేదంటే కాలేజీలో లేట్ అయిందనో చెప్పేవాడిని. ఆర్టీసీ బస్ అంటే నాకు గుర్తొచ్చే ఇంకో విషయం ఫుడ్ బోర్డింగ్. ఈవినింగ్ 6 o'clockకి అన్ని ఇంటర్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ ఒకేసారి వచ్చేవాళ్ళు. అందరూ మోస్ట్లీ ఆర్టీసీ బస్లోనే ట్రావెల్ చేసేవాళ్ళు, సో ఫుల్ రష్ ఉండేది. ప్రతి బస్లో కనీసం కాళ్ళు పెట్టడానికి కూడా స్పేస్ ఉండేది కాదు. బస్ కెపాసిటీ ఒక 50 మెంబర్స్ అనుకోండి, అందులో ఎక్కేది మాత్రం 150 మెంబర్స్. సో లోపల బాగా ఇరుగ్గా సఫోకేటింగ్గా ఉండేది. సో ఫుడ్ బోర్డింగ్ చేసేవాడిని. కొంచెం రిస్కీ అయినా ఒక చేత్తో బస్ డోర్ హ్యాండిల్ పట్టుకొని ఒక కాలు ఫుట్ బోర్డ్ మీద పెట్టి మిగతా బాడీ మొత్తం బస్ బయట ఏలాడుతూ ఉండేది. అందులో ఒక హీరోయిజం ఉండేది. రిస్కీ అని తెలుసు, బట్ రిస్క్ లేకపోతే లైఫ్లో మిగిలేది రస్క్ మాత్రమే అని ఒక ఏదో కొటేషన్ ఒకటి చెప్పుకునే వాళ్ళం మేము మా ఫ్రెండ్స్ అంతా. ఫైనలీ గవర్నమెంట్ బేసిక్గా స్టూడెంట్స్ కోసం అని చాలా స్కీమ్స్ అండ్ బెనిఫిట్స్ పెట్టాయి. అవేవి పెద్దగా నాకు గుర్తుకు లేదు, బట్ ఈ బస్ పాస్ అనే చిన్న బేసిక్ ఫెసిలిటీ మాత్రం నాలాంటి స్టూడెంట్స్కి ఎంతో హెల్ప్ చేసింది. ఫైనాన్షియల్గా ట్రావెల్ ఎఫర్ట్ చేయలేని పేరెంట్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. ఈ బస్ పాస్ యూజ్ చేసి నేను మా ఫ్రెండ్స్ తిరగని ప్లేస్ అంటూ లేదు. ఒకటారండ మాకు హైదరాబాద్ మొత్తాన్ని చూపించింది ఈ బస్ పాస్. అందుకే నాకు ఈ బస్ పాస్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ నేను ఫస్ట్ టైం తీసిన ఆ బస్ పాస్ని, ఆ మెమొరీస్ని ఇంకా అలానే దాచుకున్నాను.